విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్ర రాష్ట్రంలో తొలి తెలుగుదేశం పార్టీ స్థాపించి అఖిలాంధ్ర ప్రజానికానికి అన్న అయిన మన నందమూరి తారక రామారావు. సొంత ఊరు నిమ్మకూరు. ఆంధ్ర ప్రజల గుండెల్లో రాముడిగా కృష్ణుడిగా శాశ్వత ముద్ర వేసుకున్న తారక రాముడు కారణజన్ముడు అంటారు అందరూ. ఇవన్నీ అదే నిజమని నిరూపించి ఇహపర లోకాలలో ఆరాధ్యుడై ప్రేక్షకులచే నీరాజనాలు అందుకున్న మహానుభావుడు ఎన్టీఆర్. బాల్యంలో పేదరికంతో ఒడిదుడుకులతో సాగినా ఆయన ఏ రోజు నిరాశపడని దీశాలి. అందరూ మొండిగటమన్నా తన సొంత కాళ్ల మీద నిలబడి సాధించడమే తెలుసు ఆయనకు. అది చదువైనా వ్యాపారమైనా. చదువుకునే వయసులో నాటకాలు వేస్తూ తన చదువు కోసం ఖర్చయ్యే డబ్బులలో కొంత రాయితీని తెచ్చుకుని తన తండ్రికి భారం కాకుండా చదువును పూర్తి చేసిన వ్యక్తి. తన సొంత తమ్ముడికి తనకి రావాల్సిన ఆస్తి మొత్తం ఇచ్చి అతనికి పెళ్లి చేసి నేను సంపాదించుకుంటాను అనే నమ్మకాన్ని అప్పుడే దృఢంగా నిర్ణయించుకున్న రామారావు అప్పట్లో తమ కాలేజీకి వచ్చిన నెహ్రూకి ఆశ్చర్యపడేలా గాంధీజీ గెటప్ వేసి ఒక్క క్షణం నెహ్రూ హతాశుడై గాంధీ వచ్చారా అనుకున్నారట. మరి ఆయన రక్తంలోనే నటన ఉంది మరి. కానీ తొలుత ఆయన సినిమా అవకాశాలను తిరస్కరించారు. నాటక రంగం వైపు మక్కువ చూపేవారట. మన దేశం సినిమాలో చిన్న కానిస్టేబుల్ వేషంలో చూసిన సినీ ప్రముఖులు ఆయనకు సినీ రంగంలో భవిష్యత్తు చాలా బాగుంటుందని దీవించిన వారే ఎక్కువ. హీరోగా పల్లెటూరు పిల్ల తొలి సినిమా. ఈ సినిమాలో మరో విశేషం, ఏఎన్ఆర్ అంజలిదేవికి కూడా ఈ సినిమా నుంచి వీరి నట ప్రస్థానం మొదలైంది. షావుకారు నుంచి ఇక ఆయన హీరోగా వేసిన వేషాలకు కొదువే లేదు. పాతాళ భైరవితో డైరెక్టర్స్కు జానపద నాయకుడు దొరికితే ప్రేక్షకులకు మాస్ హీరో దొరికాడు. అంతేనా, మల్లీశ్వరి సినిమాలో హీరోకి పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ సినిమా అప్పట్లో కళాఖండంగా నిలిచిన మొట్టమొదటి సినిమా. కళాఖండం అనే పదం వాడకం ఈ సినిమాతోనే మొదలైంది. ఆయన సినీ ప్రస్థానంలో మాయాబజార్ ఈ సినిమా ఈ రోజుకి అద్భుత దృశ్యకావ్యం. ఇందులో రామారావు గారు వేసిన కృష్ణుడి వేషం ఆయనని తరతరాలు కృష్ణుడిగా పూజించారంటే అతిశయోక్తి కానే కాదు. ఈ రోజుకి పూజించేవారే ఎక్కువ. ఇక ఆయన నటించిన పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, లవకుశ, దానవీర సూరకర్ణ, శ్రీకృష్ణ తులావారం లాంటి పౌరాణికాలే కాక గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, రెండోసారి అడవిరాముడితో మొదలుపెట్టి జస్టిస్ చౌదరి వరకు ఎన్ని సినిమాలను చెప్పాలి. ఈ తరం వారు గుర్తు పెట్టుకోలేనన్ని. ఆయన నట ప్రస్థానంలో ఒక ప్రయోగం దుర్యోధనుడి వేషం. అంతేనా, దానవీర సూరకర్ణలో కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా పాత్రను పోషించి ఆనాటి వరకు లేని తెలుగు సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహానటుడు. ఈ సినిమాలోనే ఆయనకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదును అందుకున్నారు. దుర్యోధనుడు కూడా ఇంత అందంగా ఉంటాడా అనిపించుకున్న నిండైన విగ్రహం ఎన్టీఆర్కే సొంతం. చిలిపి కృష్ణుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో లవకుశ సినిమాతో తెలుగువారింట శ్రీరాముడిగా పూజించారంటే అది ఒక్క ఎన్టీఆర్ని మాత్రమే. అప్రహటిఘాతంగా సాగిన సినీ ప్రస్థానం. మరి రాజకీయ రంగ ప్రవేశం మామూలుగా ఉందా? తెలుగుదేశం అనే కొత్త పార్టీని స్థాపించి ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే నినాదంతో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూకట వేళ్లు కదిలేలా ప్రచారం చేపట్టిన రాజకీయ నాయకుడు. అసలు ప్రచారానికి వాడే వాహనాన్ని చైతన్య రథంగా పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. 1983లో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని 9 నెలల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించిన రాజకీయవేత్త. అప్పటి నుంచే ప్రతి తెలుగోడికి అన్న అయిన మన రామారావు. సినిమాల్లో ఎన్టీఓడిగా ఎక్కడ ఉన్నా అందరినీ ముందుండి నడిపించే కథానాయకుడు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో. కొత్త విధానాల్ని రూపొందించారు. కిలో బియ్యం 2 రూపాయలకే ఇవ్వడం, స్త్రీలకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా లాంటి పథకాలతో పాటు తెలుగు భాష మీద కృషి, బడుగు వర్గాల వారికి రాజకీయ ప్రవేశం, పరాయి స్త్రీలను తోబొట్టువులుగా భావించిన ఆయన సభలలో నా అక్కా చెల్లెళ్ళు అనే ప్రస్తావించడం ఈ రోజుకి మహిళామూర్తులకు మరవలేని ఘటన. బహుశా ఇలాంటి వారినే అంటారేమో లెజెండ్ అని. 33 ఏళ్ల సినీ జీవితం, 13 ఏళ్ల రాజకీయ జీవితం, ఏ రంగంలోనైనా అలు పెరగని మహా మనీషి ఆయన. తన జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులున్నా తట్టుకుని నిలబడగలిగిన దీశాలి.
బహుముఖ ప్రజ్ఞాశాలి మన తారక రాముడు. ఆయన పేరు మీద ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఉండడం విశేషం. అజరామరమైన సినీ ప్రస్థానం, అంతకు మించిన రాజకీయ వెలుగు వెలిగి ప్రజల ఆరాధ్య దైవంగా వెండితెర వేల్పుగా కొలుచుకునే మన నందమూరి తారక రామారావు ఆకాశంలోని నక్షత్రంలా ఎప్పటికీ వన్నె తగ్గని చమక్కుతో తెలుగు ప్రజల గుండెల్లో వెలుగులీనుతూనే ఉంటారు. To Global Media Wings, please like, share and subscribe.